ఆ రోజు నుంచి నాకు ఏ చిన్న సమస్య ఎదురైనప్పటికీ, అమ్మా కృపాసింధు, కరుణామయి, ఓ విజయేశ్వరీ మాత నన్ను కాపాడు అని మనసారా కలిసి ఒక్కసారి పిలిస్తే ఆ సుబ్బారాయుడి యొక్క పనులన్నీ కూడా పూర్తిగా అయిపోయేవి. ఏదో తెలియనటువంటి శక్తి, ఏదో అభయహస్తం అతని యొక్క పనులన్నీ కూడా పూర్తిగా చేసి అతని కష్టాలన్నీ కూడా తొలగించి వెళ్లిపోతూ ఉండేది. రాజంపేట, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది గల్ఫ్ దేశాలకు బయలుదేరి వెళ్లేవాళ్లు. ఆ రోజుల్లో వాళ్ళని బొంబాయి వరకు తోడుగా వెళ్లి వాళ్ళందరినీ విమానం ఎక్కించేదాకా వాళ్ళ బాధ్యతలన్నీ తీసుకునేటటువంటి ఉద్యోగంలో కుదిరాడు ఈ సుబ్బారాయుడు. అందువల్ల అతడి ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా వరకు తొలగిపోయినాయి. తిండికి బట్టకి ఏమాత్రమూ లోటు అనేది లేదు. పూర్తిగా మనశ్శాంతి అనేది లభించింది. ఒకసారి ఈ సుబ్బారాయుడు ఎవరినో ఇలా విమానం ఎక్కించడానికి బొంబాయి వెళ్లాడు. బొంబాయిలో ఒక హోటల్లో దిగారు. ఆ హోటల్ గదిలో గోడకి విజయేశ్వరీ మాత యొక్క చిత్రపటాన్ని ఉంచుకుని అగరబత్తీలు వెలిగించి ఆ దేవికి పూజ చేసి ప్రార్థన, ధ్యానము ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఇంతలో కువైట్కు వెళ్లబోయేటటువంటి కొందరు అమ్మగారి యొక్క చిత్రపటాన్ని చూసి కొంచెం చులకనగా మాట్లాడి, ఆవిడ పెద్ద నక్సలైట్ అని అనాలోచితంగా ఓ మాట అనేశారు. ఆ సమయంలో సుబ్బరాయుడు ప్రార్థనలో ఉన్నాడు. అందుకని అలా చూస్తూ ఊరుకొని ఉండిపోయాడు. అతని యొక్క ప్రార్థన పూర్తయిన తర్వాత వచ్చి అమ్మను ఎవరైతే నక్సలైటు అని దూషించారో వాళ్ళని చొక్కా కాలరు పట్టుకుని లేవదీసి చాలా గట్టిగా మందలించాడు. గతంలో సుబ్బారాయుడు కనుక అయ్యుంటే అతని యొక్క తల్లి కన్నా కూడా ఎక్కువగా చూసుకునేటటువంటి మాతా విజయేశ్వరీదేవిని ఇలా తోలనాడినటువంటి వాళ్ళని కాళ్ళు చేతులు నిజంగా నరికి ఆ సముద్రంలో వారేసి ఉండేవాడు. ఆ దయామయుని గురించి ఇలా మాట్లాడటం మీ హీన సంస్కారానికి నిదర్శనం. అంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి మాతాజీ దగ్గరికి వెళుతూ ఉన్నాను. మహనీయులపైన అనవసరంగా అభాండాలు వేయకండి, అలా మాట్లాడకండి, పాపం మూటగట్టుకోకండి, మీ పందా మార్చుకోండి అని వాళ్ళని చాలా గట్టిగా గద్దించి తన యొక్క జీవితాన్నే వాళ్ళకి ఉదాహరణగా చెప్పాడు. గతంలో తాను ఏ రకంగా ఉండేవాడు, ఇప్పుడు ఏ రకంగా మారాడు, అమ్మ దగ్గరికి వెళ్లిన తర్వాత అతని జీవితం ఏ రకమైనటువంటి మలుపులు తిరిగిపోయింది, ఎంత మంచి మార్గంలో పయనిస్తూ ఉన్నది, అతడి ఆపదలన్నీ కూడా ఎలా తొలగిపోయాయి, ఇవన్నీ చాలాసేపు వాళ్ళకి వివరించాడు. అలా చెప్పి గతంలో వాళ్ళు అమ్మ నక్సలైటు అని ఇలా కొన్ని నిందావాక్యాలు పలికారు కదా, కాబట్టి వాళ్ళ చేత క్షమాపణలు చెప్పించి అమ్మ యొక్క పటం ముందు సాష్టాంగ నమస్కారాలు ఆచరించేట్టుగా చేశాడు. అప్పటికి కానీ ఈ సుబ్బారాయుడి యొక్క మనస్సు కుదుటపడలేదు. సుబ్బారాయుడిలో గత కాలంలో అనేక రకాలైనటువంటి చెడు ప్రవర్తనలు ఉండేవి. వాటిని దూరం చేయాలి అని అనేక మంది అనేక రకాలుగా నీతివాక్యాలు చెప్పారు. కానీ సుబ్బారాయుడు వాటిని ఎప్పుడూ ఆచరించలేదు.
ఆచరించడమే కాదు, అసలు వాళ్ళు చెప్పినటువంటి నీతి వాక్యాలు వినను కూడా వినలేదు. సుబ్బారాయుడి తల్లి గ్రామ కక్షల్లో పాల్గొనొద్దు అని ఎన్నోసార్లు చెప్పింది, బతిమాలింది, మంచి మార్గంలో నడిపించాలి అని చాలా వరకు ప్రయత్నం చేసింది. ఆవిడతో పాటుగా పెద్దవాళ్లు అనేక మంది సుబ్బారాయుడిని మార్చాలి అని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ఏమీ ఉపయోగం లేకపోయింది. కానీ ఇక్కడ ఒక్క విషయం ఏమిటి అంటే, మాతా విజయేశ్వరీదేవిని దర్శించినప్పటి నుంచి, ఆవిడ పాదాలు స్పర్శించినప్పటి నుంచి, ఆ పాద ధూళిని శిరస్సును ధరించినప్పటి నుంచి ఇతనిలో విచిత్రమైనటువంటి మార్పు అనేది వచ్చింది. ఆ తల్లి చేసినటువంటి బోధనల వల్ల ఆత్మస్థైర్యము అనేది పెరిగింది. సుబ్బారాయుడి యొక్క జీవన గమ్యమే పూర్తిగా మారిపోయింది. శిథిలమైనటువంటి పాత ఇంటిని, ఆ పూరి గుడిసెని అక్కడి నుంచి తీసేసి కొత్త ఇల్లు కట్టుకున్నట్టుగా ఒక చిన్న మురుగు కాలువ గంగానదిలో కలిసే పవిత్రమైపోయినట్టుగా, నిరర్ధకమైనటువంటి ఒక ఇనప ముక్క పరశువేది విద్యతో అచ్చమైనటువంటి బంగారంగా మారినట్లుగా, అపవిత్రమైనటువంటి ఈ సుబ్బారాయుడి యొక్క జీవితం బంగారు బాటలో పయనించడానికి ఏ మహాతల్లి యొక్క పాదధూళిలోని ఒక రేణువు నా శరీరం మీద పడిందో, ఆ దేవికి జీవితాంతము పాదసేవ చేసి నేను తరిస్తాను. నా జన్మ యొక్క సాఫల్యతకి ఇదే మార్గం, అదే దివ్యమైనటువంటి స్వర్గం అని నిశ్చయం చేసుకున్నాడు ఈ సుబ్బారాయుడు. సుబ్బారాయుడు గతంలో చాలా దుర్మార్గుడు. అతన్ని చూసి వాళ్ళ ఊరైనటువంటి అనంతయ్య గారి పల్లె కాదు, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మహిళలంతా పారిపోయేవాళ్లు. ఏ మహిళలైతే అతన్ని చూసి హడలిపోయి ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకునేవాళ్ళు, వాళ్లే ఇప్పుడు బయటికి వచ్చి, సుబ్బారాయుడు, మేము ఊరెళ్ళాలి, మమ్మల్ని బస్టాండ్ దాకా దింపవా, మాకు తోడు రావా అని అడుగుతూ ఉన్నారు. కుటుంబ సమస్యలన్నీ కూడా సుబ్బారాయుడితో చెప్పుకుని, మా కుటుంబంలో ఈ రకంగా సమస్య ఉన్నది, దాన్ని పరిష్కరించవలసింది అని ప్రాధేయపడుతూ ఉన్నారు. అలాగే ఊళ్ళో ఉన్నటువంటి పెద్దల్లో కూడా సుబ్బారాయుడి పట్ల గౌరవము అనేది బాగా పెరిగింది. వాళ్లతో సంబంధ బాంధవ్యాలు అనేవి ఎక్కువైనాయి. మంచి మనిషిగా సంఘంలో పేరు ప్రతిష్ట సంపాదించుకున్నాడు. చూడండి, మాతా విజయేశ్వరీదేవి యొక్క దివ్య చరణముల యొక్క స్పర్శ చేత ఈ సుబ్బారాయుడు గతంలో దుర్మార్గమైనటువంటి జీవితాన్ని నడిపినటువంటి ఆ సుబ్బారాయుడి జీవితం ఎంతలో ఎలా మారిపోయింది. ఒకసారి బొంబాయి నుంచి తిరిగి వచ్చాడు. అప్పుడు వాళ్ళ యొక్క చిన్న కుమార్తె అనారోగ్యంతో ఉన్నది. డాక్టర్లు చాలా సీరియస్గా ఉన్నది అని చెప్పారు. ఇంకో రకంగా చెప్పాలి అంటే చివరి గడియల్లో ఉన్నది అని అనొచ్చు. అందరూ కూడా ఇంటికి వచ్చి చూసి వెళ్లిపోతూ ఉన్నారు. అందరి దృష్టిలోనూ ఆ పాప మరణించింది అనే. వాళ్ళందరూ కూడా అలాగే సానుభూతిని కూడా ప్రకటిస్తూ ఉన్నారు. సుబ్బారాయుడి ఇంట్లో మాతా విజయేశ్వరీదేవి యొక్క చిత్రపటం ఉంది. ఇంట్లో ఆ చిత్రపటాన్ని పెట్టుకుని ప్రతిరోజు కూడా పూజ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ నిస్సహాయమైనటువంటి స్థితిలో సుబ్బారాయుడు ఎప్పట్లాగానే ఆ కరుణామయి విజయేశ్వరీదేవి యొక్క చరణాలను ధ్యానించి హారతి ఇచ్చాడు. ఇంతలో విజయేశ్వరీదేవి యొక్క పటం నుంచి ఒక పువ్వు
రాలి కింద పడింది. సుబ్బారాయుడు యొక్క మనసు సంతోషంతో ఎగిరి గంతులేసింది. ఎక్కడ లేనటువంటి ధైర్యం కూడా అతడిలో కలిగినాయి. కాని వైద్యుడు మాత్రం ఏమీ లాభం లేదు అన్నాడు. ఆశలు వదులుకోండి అని చెప్పాడు. ఇంకా నేనేమీ చేయలేను అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సుబ్బారాయుడు కుమార్తెకి ఎటువంటి భయం లేదు. ఆ పిల్ల తప్పనిసరిగా బతికి తీరుతుంది. ఈ విషయం సుబ్బారాయుడికి చాలా గట్టి నమ్మకం. ఇదే మాటని అందరి ముందు కూడా చెప్పాడు. ఇంకో మాట కూడా చెప్పాడు. ఈ ఒక్క రాత్రి గనక గడిచినట్లయితే రేపు ఉదయాన్నే నా కుమార్తె లేచి సద్యన్నం తిని మామూలుగా మిగిలిన పిల్లలందరితోనూ కలిసి ఆడుకుంటుంది. ఈ విషయాన్ని గట్టి నమ్మకంతో అక్కడున్న వాళ్ళకందరికీ చెప్పాడు సుబ్బారాయుడు. అయితే చూసిన వాళ్ళంతా కూడా సుబ్బారాయుడికి ఈ బాధలో కొద్దిగా మతి చెల్లించింది. మరణశయ్యం మీద ఉన్నటువంటి ఈ పాప లేవటం ఏంటి, వైద్యుడు కూడా ఏమాత్రమూ ఆశ లేదు అని చెప్పాడు. ఈ పిల్ల పొద్దున్నే సద్యన్నం తినటం ఏమిటి, మిగిలిన పిల్లలతో కలిసి ఆడుకోవటం ఏంటి, ఇదంతా జరిగే పనేనా? సరే, సుబ్బారాయుడు ఏదో చెప్తూ ఉన్నాడు, అవునంటే పోలేదా అని వాళ్ళందరూ కూడా మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు సుబ్బారాయుడు మాత్రం అమ్మ ఫోటో దగ్గరికి వెళ్లి, అమ్మా అంతా నీ దయ అని చెప్పి మాతకి పూజ చేసి ఆ పూజ కుంకుమను తెచ్చి పాప నుదుటన బొట్టుగా తీర్చిదిద్దాడు. మంచం పైన ఆ బిడ్డ అపస్మార స్థితిలో అలాగే పడుకుని ఉంది. ఆమె తల మీద అమ్మ ఫోటో పెట్టాడు. పాప పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నది. అంటే సంధ్య మాటలు కూడా పాప నోటి వెంట వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సుబ్బారాయుడు, అతని భార్య ఇద్దరూ కూడా పాప మంచం దగ్గర కూర్చొని ఏమీ చేయలేనటువంటి స్థితిలో పూర్తిగా అమ్మ మీదే భారం వేసి అమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఓ కరుణామయ్యి, మా అమ్మ ఇటు రా తల్లి, నీ యొక్క ప్రేమ దీవెనలు ఇవ్వు, నా బిడ్డని కాపాడు, మృత్యుముఖంలో ఉన్నటువంటి నా బిడ్డని రక్షించు తల్లి, ఇలా ప్రార్థిస్తూ ఉన్నాడు ఈ సుబ్బారాయుడు. గంటలు గడుస్తూ ఉన్నాయి. రాత్రి గడిచిపోతూ ఉంది. తెల్లవారింది. పాప కళ్ళు తెరిచింది. మహదాశ్చర్యం, పాప కళ్ళు తెరిచింది. పాపకి పూర్తిగా నయమైపోయింది. పాప కళ్ళు తెరిచి చూసింది. దంపతుల ఆనందానికి హద్దులు లేవు. పాప లేచింది. అమ్మా ఆకలి వేస్తోంది, అన్నం పెట్టు అని అడిగింది. ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే సుబ్బారాయుడు చెప్పినట్టుగానే పొద్దున్నే వెళ్లి సద్యన్నం తినేసింది పాప. మిగిలినటువంటి పిల్లలతో కలిసి ఆడుకుంటాను అని బయటకు కూడా వెళ్ళింది. చూడండి, సుబ్బారాయుడు తెలుసో తెలియకో ఒక మాట అన్నాడు. ఈ రాత్రి గనక గడిచినట్లయితే మర్నాడు ఉదయం పాప పొద్దున్నే లేచి సద్యన్నం తిని మిగిలినటువంటి వాళ్లతో కలిసి ఆడుకుంటుంది అని. ఇప్పుడు ఈ సుబ్బారాయుడు చెప్పినటువంటి మాటని నిజమే చేసింది ఆ మాతా విజయేశ్వరీదేవి. అంతవరకు ఏదో పిచ్చిలో పూజ చేస్తూ ఉన్నాడు అని భావించినటువంటి గ్రామస్తులు సుబ్బారాయుడిలో చాలా గొప్పదైనటువంటి మహాత్మ్యం ఏదో ఉన్నది అని భావన చేయటం మొదలుపెట్టారు. ఈ గొప్పతనం అంతా కూడా సుబ్బారాయుడిదేను అని అనుకుంటూ ఉన్నారు. అప్పుడు వాళ్ళందరికీ కూడా ఈ సుబ్బారాయుడు చెప్పాడు, ఇది నా మహిమ కాదు, నా జన్మ జన్మల ఫలితం, నా పురాకృత సుకృతం. ఆ తల్లి
విజయేశ్వరీదేవి యొక్క కరుణా కటాక్షం ఇది. ఆవిడ యొక్క ఆశీస్సులతోనే నా బిడ్డ ఇవాళ బతికింది. నా బిడ్డకి పునర్జన్మ వచ్చింది అంటే కేవలము మాతా విజయేశ్వరీదేవి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు తప్పించి ఇంకా ఏమీ కాదు అనే అందరికీ చెప్పాడు. మాతా విజయేశ్వరీదేవి ఈ సుబ్బారాయుడు యొక్క ప్రార్థనలు ఆలకించి ఆ బిడ్డకి ప్రాణదానం చేసినప్పటి నుంచి సుబ్బారాయుడికి మాత మీద మాటలలో వివరించలేనటువంటి దివ్యమైనటువంటి భక్తి, నమ్మకము ఏర్పడిపోయినాయి. ఇతను ఎంత దూరంలో ఉన్నా సరే అమ్మని ప్రార్థిస్తూనే ఉండేవాడు. అయితే మనం ఎంత దూరం నుంచి ప్రార్థన చేసినప్పటికీ కూడా ఈ ప్రార్థన తప్పనిసరిగా అమ్మని చేరుతుంది అని ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండేవాడు. సుబ్బారాయుడేం చదువుకోలేదు, అతని పెద్దగా ధనం లేదు, అతను నిరుపేద, ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు. ఆ ఇంట్లోనే ఒక గదిని పూజామందిరంగా చేసుకున్నాడు. ఆ చిన్న గదిలోనే వంట చేసుకుంటూ ఉండేవాడు. ప్రతి పౌర్ణమికి కూడా పొంగలి తయారు చేసి పళ్ళు, చక్కెర, కలకండ ఇవన్నీ కూడా మాతా విజయేశ్వరీదేవి యొక్క పటానికి నైవేద్యం పెడుతూ ఉండేవాడు. ఆ రోజు పౌర్ణమి 1985 సంవత్సరం ఫిబ్రవరి నెల. ఇంకా బాగా గుర్తుంది ఆ రోజు ఏం జరిగిందో. సుబ్బారాయుడు ఆశ్రమంలో చదివేటటువంటి మంత్రాలు, పాటలు, పూజలు, అక్కడ జరిగేటటువంటి ఇతర కార్యక్రమాలు అన్నీ కూడా అక్కడ ఉన్న వారి అనుమతితో టేపు చేసి ఇంటికి తెచ్చుకున్నాడు. తన దగ్గర ఆ టేప్ అంతా కూడా పెట్టుకుని ఆ కార్యక్రమాలన్నీ వింటూ అలా కూర్చున్నాడు. పూజ పూర్తయింది. ధ్యానంలోకి వెళ్ళాడు. ధ్యానం కూడా అయిన తర్వాత అమ్మ పటానికి హారతిచ్చి అందరికీ ప్రసాదం పెట్టాడు. అమ్మ పీఠం మీద పూజ ప్రారంభించినప్పుడు నైవేద్యంగా ఇచ్చినటువంటి తాంబూలము, కలకండ, పండ్లు అలాగే అమ్మ పీఠం మీద అట్టుపెట్టి ఆ తలుపులు వేసేసి యువతలకు వచ్చేశారు. అందరూ మామూలుగానే భోజనాలు చేసి నిద్రపోయారు. అర్ధరాత్రి అయిపోయింది. పక్కింటైన పాపయ్య అనే వ్యక్తి వచ్చి, సుబ్బారాయుడు, ఓ సుబ్బారాయుడు అంటూ పిలిచాడు. కంగారుగా లేచాడు సుబ్బారాయుడు, ఏం జరిగిందో అని. ఈ పాపయ్య చెప్తూ ఉన్నాడు, రే సుబ్బారాయుడు, మీ ఇంట్లోపల విపరీతమైనటువంటి వెలుతురు కనిపిస్తూ ఉన్నది. ఒకవేళ వెలిగించినటువంటి దీపం దేనికైనా తగిలిందేమో, అలా తగిలి ఇల్లు మండిపోతూ ఉన్నదేమో ఒక్కసారి చూడు. అంతేకాదయ్యా, ఇందాకటి నుంచి మేము వింటూనే ఉన్నాం, మీ ఇంట్లో గజ్జెల శబ్దం, గాజుల సవ్వడి ఇవన్నీ కూడా చాలాసేపటి నుంచి వినిపిస్తూ ఉన్నాయి. మాకేమో భయమేస్తోంది, అందుకే నిన్ను నిద్ర లేపుతూ ఉన్నాను అన్నాడు. అయితే పాపయ్య మాటలు ఏవి కూడా కొట్టేయటానికి వీలు లేకుండా ఉంది. సరే పాపయ్య, సుబ్బారాయుడు ఇద్దరూ కలిసి గది కిటికీ దగ్గరికి వెళ్లారు. గది తలుపులు తీయటానికి సాహసించలా. కిటికీ దగ్గరికి వెళ్లి లోపలికి తొంగి చూస్తూ ఉన్నారు. సుబ్బారాయుడు బయటకు వచ్చేటప్పుడు కిటికీ తలుపులు మూసేసి వచ్చాడు. కానీ ఇప్పుడు ఆ కిటికీ తలుపులు తెరిచి ఉన్నాయి. కిటికీ దగ్గరికి రాగానే గజ్జెల శబ్దం స్పష్టంగా వినిపిస్తూ ఉంది. ఇంట్లో బయట పడుకున్నటువంటి వాళ్లంతా కూడా ఈ గజ్జెల శబ్దాన్ని చెవులారా వింటూ ఉన్నారు. మధ్యాహ్నపు సూర్యబింబంలాగా
ఇల్లంతా విపరీతమైనటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉంది. ఆ కాంతిని చూడలేక భయంతో వీళ్ళిద్దరూ కూడా దూరంగా వెళ్లిపోయారు. ఆ సమయంలో అమ్మ సాక్షాత్కారమైనటువంటి దివ్యమైనటువంటి అనుభూతిని పొందాడు సుబ్బారాయుడు. తెల్లవారుజామున పూజా గదిలోకి వెళ్ళటానికి కూడా చాలా భయపడ్డాడు. అలాగే తెల్లవార్లు గడిపి సూర్యోదయం అయిన తర్వాత భార్యను వెంటబెట్టుకుని పూజా గదిలో కాలుపెట్టాడు. అమ్మకి అర్పించినటువంటి నైవేద్యంలో సగభాగం అక్కడ లేదు. ఆ రోజున దైవం ఈ నిర్భాగ్యుడి ఇంటికి వచ్చి స్వయంగా ప్రసాదం స్వీకరించింది అని అమితమైనటువంటి ఆనందంతో నోట మాట రాక మూగవాడిలాగా ఉండిపోయాడు ఈ సుబ్బారాయుడు. 1985వ సంవత్సరం ఆగస్టు నెల 15వ తారీఖు సుబ్బారాయుడు బొంబాయికి వెళ్లాడు. 17వ తారీఖు రాత్రి సుబ్బారాయుడు యొక్క తల్లి అందరికీ భోజనాలు వడ్డించింది. మామూలుగానే ఆ రాత్రి నిద్రపోయింది. కానీ మర్నాడు ఉదయం అంటే 18వ తేదీన మాత్రం ఆవిడ లేవలేదు. నవమాసాలు ఈ సుబ్బారాయుడిని మోసి కని పెంచినటువంటి తల్లి శాశ్వతంగా కన్నుమూసింది. మరణించడానికి కొద్ది రోజుల ముందు తల్లిని తీసుకుని ఆశ్రమానికి వెళ్లాడు సుబ్బారాయుడు. అప్పుడు సుబ్బారాయుడి తల్లి విజయేశ్వరి మాతకు నమస్కారం చేసి, అమ్మా, నాకు అనాయాస మరణాన్ని కలుగజేయవలసింది అని ప్రార్థించింది. విజయేశ్వరీదేవి చిరునవ్వుతో తథాస్తు అంది. అలాగే ఆ తల్లి అనాయాస మరణాన్నే పొందింది. ఆ సమయంలో సుబ్బారాయుడు కన్న తల్లి దగ్గర లేడు, బొంబాయిలో ఉన్నాడు. కాబట్టి తన తల్లి మరణించింది అనే విషయం సుబ్బారాయుడికి తెలీదు. కానీ సుబ్బారాయుడి మనస్సులో ఏదో తెలియనటువంటి వేదన అనుభవించాడు. మాతా విజయేశ్వరీదేవి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి, నాయనా సుబ్బారాయుడు, బయలుదేరి ఇంటికి వెళ్ళు అని చెప్పింది. అంతు తెలియనటువంటి హృదయ భారంతో ఇంటికి వచ్చాడు సుబ్బారాయుడు. మామూలుగా అలవాటు ప్రకారం ఇంటికి రాగానే అమ్మా అంటూ పిలిచాడు. ఇంతలో చిన్న పాప వచ్చి అమ్మ చనిపోయింది అని చెప్పింది. మిగిలిన వాళ్ళు, ఒరే నాయనా, ఈ విషయం నీకు తెలియజేసి నువ్వు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అని దహనకాండ కూడా పూర్తి చేసేశారు. నువ్వు వచ్చిన తర్వాత మిగిలినటువంటి క్రతువులన్నీ జరిపించాలి అని నిశ్చయించుకున్నారు అని చెప్పారు. హఠాత్తుగా తల్లి యొక్క మరణ వార్త విని భరించలేకపోయాడు సుబ్బారాయుడు. నేల మీద పడి పొర్లి పొర్లి ఏడ్చాడు. విజయేశ్వరి మాత కన్నతల్లికి జన్మభూమికి ఈ రెండింటికి మించినటువంటి స్వర్గము అనేది ఎక్కడా లేదు. తల్లిని సేవిస్తూ ఉండండి, మాతృదేవోభవ, ఈ విషయాన్ని అనేక సార్లు చెప్పారు. చిన్నతనంలో అమ్మ కుమారుడి యొక్క ప్రవర్తన బాగా లేదు అని చాలా బాధపడుతూ ఉండేది. ఈ చివరి క్షణాల్లో కనీసం తులసి తీర్థం కూడా తాను ఇవ్వలేకపోయాడు. దీనికి సుబ్బారాయుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆ మర్నాడు ఒక అత్యద్భుతమైనటువంటి దృశ్యాన్ని కలలో చూశాడు ఈ సుబ్బారాయుడు. విజయేశ్వరి మాత ఎంతో ఎత్తైనటువంటి హిమాలయ పర్వతాల నుంచి కిందికి దిగి వస్తూ ఉన్నది. నెమ్మదిగా అలా దిగివచ్చి సుబ్బారాయుడి దగ్గరికి వచ్చింది. ఆ మాత యొక్క వదనంలో అత్యంతమైనటువంటి శాంతి, సుబ్బారాయుడి పట్ల జాలి
కరుణ ఇవన్నీ కూడా స్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. సుబ్బరాయుడు మాతను దర్శించగానే మోకాళ్ల మీద కూర్చుని నమస్కరించాడు. అప్పుడు మాతాజీ చెప్పారు, నీ బాధ చూడలేక సుబ్బరాయుడు నీ తల్లిని తీసుకొచ్చాను, ఇదిగో చూడు అని సుబ్బారాయుడు తల్లిని చూపించారు. ఆ తల్లితో సుబ్బరాయుడు గంటసేపు పైగా గడిపాడు. ఇప్పుడు మాతాజీ, నాయనా మీ అమ్మను చూపించాను, సంతోషమే కదా అన్నారు. సుబ్బరాయుడు అత్యంతమైనటువంటి సంతోషంతో నమస్కరించాడు. విజయేశ్వరి మాత, సుబ్బారాయుడు తల్లి ఇద్దరూ కూడా అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. అప్పుడు సుబ్బారాయుడు నిద్రలేచాడు. తెల్లవారుజాము సమయం అది 3:30 గంటలైంది. ఆ తర్వాత రెండో రోజు పెరిసిల క్షేత్రానికి వెళ్లాడు సుబ్బరాయుడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సుబ్బరాయుడిని కాశీకి వెళ్ళు, నీ తల్లి యొక్క అస్థికలు గంగలో కలపవలసింది అని చెప్పారు. కాని కాశీ, గయా, ప్రయాగ, రామేశ్వరము సమస్తము విజయేశ్వరి మాత యొక్క పాద పద్మముల యందే ఉన్నాయి అనేది సుబ్బారాయుడు యొక్క నమ్మకం. అందుకనే విశ్వనాథుడు, విశాలాక్షి ఇవన్నీ కూడా ఆ దివ్య ఆత్మలోని భాగాలే. ఇవన్నీ అమ్మ సన్నిధిలోనే సిద్ధిస్తాయి. ఇలానే భావన చేస్తూ ఉన్నాడు సుబ్బారాయుడు. అది మధ్యాహ్న సమయం, అమ్మగారి యొక్క దర్శన సమయం కాదు. అయినప్పటికీ సుబ్బారాయుడు శూన్య మనస్కుడై ధ్యానమందిరంలో కూర్చొని ఉన్నాడు. తనలో తానే ఏడుస్తూ ఉన్నాడు. మెత్తని పాదాలు కదలి అతని దగ్గరికి వస్తూ ఉన్నట్టుగా తోచి కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఆ 1,000,000 జన్మల యొక్క పూజా ఫలం, అతడి యొక్క తపఫలం ఆ విజయేశ్వరీదేవి నుంచొని ఉన్నారు. తల మీద చేయి వేసి, నాయనా బాధపడకు అంటూ ఓదారుస్తూ ఉన్నారు. నీ కన్నతల్లిని నీకు స్వప్నంలో చూపించాను కదా, ఇంకా ఎందుకు బాధపడతావు అని మృదువైనటువంటి కంఠంతో పలికారు. మాతాజీని చూడగానే దుఃఖం ఆపుకోలేకపోయాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. అయితే అమ్మ చెప్పినటువంటి ఈ మాట వినగానే ఉలిక్కిపడ్డాడు. తనకు వచ్చినటువంటి స్వప్నం ఎవ్వరికీ చెప్పలేదు. అమ్మ సర్వజ్ఞురాలు. ఆ మాట చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? అమ్మకి అన్నీ తెలుసు. అందుకే అమ్మ సర్వజ్ఞురాలు. ఇలా భావన చేసి మనోధైర్యాన్ని పొంది ఆశ్రమంలో 4 రోజులు అమ్మ సన్నిధిలోనే గడిపి ఆ తర్వాత తన యొక్క దుఃఖాన్నంతా అమ్మ పాదాల చెంత వదిలి పరమమైనటువంటి శాంతితో ఇంటికి తిరిగి బయలుదేరాడు సుబ్బారాయుడు. 1988వ సంవత్సరంలో అక్టోబర్ నెల. సుబ్బారాయుడి జీవితం ఎప్పటికీ కూడా ఈ రోజును మరవలేదు. సుబ్బారాయుడి జీవితంలో ఈ రోజు అతి ముఖ్యమైనటువంటి రోజు. మహా పెన్నిధిని ఆ దేవి ఇవాళ ప్రసాదించినటువంటి రోజు. సుబ్బారాయుడు ఎప్పుడూ కోరుకుంటూ ఉండేవాడు, సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపమైనటువంటి విజయేశ్వరి మాత నా జీవిత కాలంలో ఒక్కసారైనా సరే నా ఇంటికి వచ్చి పాదపూజ భాగ్యం నాకు అనుగ్రహించినట్లయితే నా జన్మ ధన్యమవుతుంది. నాకు ఇంతకన్నా ఏ రకమైనటువంటి కోరిక కూడా వద్దు అని భావన చేస్తూ ఉండేవాడు. కానీ ధైర్యం చేసి ఈ మాటని మాతాజీతో మాత్రం చెప్పలేదు. ఎందుకని అంటే సుబ్బారాయుడు కడిపేద. అమ్మని గనక ఆహ్వానిస్తే ఆవిడ్ని కూర్చోబెట్టడానికి
ఇంట్లో సరి అయినటువంటి ఆసనం కూడా లేదు. మాతాజీని గనక కోరినట్లయితే ఆవిడ ఎప్పుడూ రాను అని మాత్రం అన్నారు. అటువంటి కరుణామయి ఆవిడ. అయితే బిడ్డకు ఏది అవసరమో దాన్నే మాత్రమే ప్రసాదించేటటువంటి మాతృమూర్తి. నా కోరిక ఎప్పుడు తీరుతుందో, నా జీవితం ఎప్పటికి ధన్యమవుతుందో, నా జీవిత చరిత్రలో అమ్మ మా ఇంటికి వచ్చింది అని ఏ రోజు లిఖించబడుతుందో అని అతను ఎదురు చూస్తూ ఉండేవాడు. అతడి కోరిక ఏమాత్రమూ చంపుకోలేదు. అలా అని అమ్మ దగ్గరికి వెళ్లి, మాతాజీ మీరు మా ఇంటికి రావాలి అని కూడా అడగలేదు.